పదవితో సంబంధం లేకుండా ప్రజాసేవ చేసేందుకు రాజకీయ నాయకులు ముందుకు రావాలని నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన ఎంపీటీసీల ఆత్మీయ వీడ్కోలు సమావేశానికి మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డికి ఎంపీటీసీ సభ్యులకు శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ 5 సంవత్సరాల పాటు ప్రజలకు సేవ అందించిన ప్రజాప్రతినిధులను అభినందించారు. పాల్పంచుకోవడానికి వెళ్ళినప్పుడు మమ్మల్ని ఎంతో సాధారణంగా ఆహ్వానించినటువంటి ప్రతి సర్పంచ్కి కానీ మరియు ప్రతి కార్యదర్శికి కానీ గ్రామాల్లో ప్రజాప్రతినిధులకు కానీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా గౌరవ ఎంపీటీసీలు కూడా మాకు ఈ 5 సంవత్సరాలు మాతోటిగా ఎంతో తోడు నీడగా ఉంటూ మాకు అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా వాళ్ళు మాకెప్పుడు కూడా వెన్నంటే ఉండి ఆత్మీయంగా మేము ఒక పార్టీ అనే విధంగా ఈ పార్టీ ఆ పార్టీ అనే విధంగా ఎప్పుడు కూడా సంబోధించలేదు. అందరం కూడా ఆత్మీయంగా మేము అన్నదమ్ముల్లాగా ఒక ఆత్మీయుల్లాగా ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని మేము వెళ్ళినా కానీ అందరూ కూడా ఆత్మీయంగా పలకరించడం కానీ అభివృద్ధి కార్యక్రమంలో అందరం కూడా మేము చాలా సంతోషంగా పాల్పంచుకోవడం జరిగింది. అదేవిధంగా మా రాజకీయ జీవితానికి వస్తే మా వారికి చాలా వాళ్ళ నాన్నను చూసి రాజకీయ నాయకునిగా ప్రజల్లోకి వచ్చినటువంటి ఎన్నిక మీది. నేను అప్పుడే రావడం, అప్పుడే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అప్పటి ఇన్ఛార్జ్ అయినటువంటి వాళ్ళు పార్టీ మారడం, ఈ పార్టీకి మరి ఎట్లా ఈ పార్టీని ఏ విధంగానైనా కాపాడుకోవాలని అప్పటి వరకు నేను రాజకీయాల్లో పూర్తి స్థాయిలో లేను. నేను రాజకీయ కుటుంబంలో ఉండొచ్చు, ఒక రాజకీయ కుటుంబంలో పెరగొచ్చు, కానీ పూర్తి స్థాయి రాజకీయ నాయకునిగా నేను ఎప్పుడు కూడా చేయలేదు. అది మొదటిసారి 2013లో మా మామ మధుసూదన్ రెడ్డి గారు మాసాపేట సర్పంచ్గా నేను నిలబడతా పార్టీలకు అతీతంగా అనే ఒక ఆలోచనతో వచ్చినప్పుడు అప్పుడు బహిరంగంగా బయటకు రావడం, అందరినీ ఒప్పించి ఆ రోజు పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీలో కూడా అప్పుడు చాలామంది విభేదించారు. ఆయన తెలుగుదేశం పార్టీ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, మనం చేయొద్దు అని నిలువరించారు. కానీ ఆ రోజు అందరినీ కూడా ఒక ఏకతాటి మీద తీసుకొచ్చి ప్రజాసేవ చేయాలనుకుంటుడు, పార్టీలకు అతీతంగా రావాలనుకుంటుడు, కాబట్టి అది గౌరవించి ఆయన సర్పంచ్ చేద్దామని ఆ రోజు బహిరంగంగా బయటకు రావడం జరిగింది. నేను రావడం జరిగింది. ఆ రోజు ఆయన ఎన్నికల్లో మెప్పించి యునానిమస్గా చేయించాం అందరం కలిసి. తర్వాత రాజకీయ పరిణామాల ప్రభావంతో తను బీఆర్ఎస్కి వెళ్ళిపోవడం, అప్పుడు టీఆర్ఎస్. తర్వాత నేను అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి మరి సునీతా లక్ష్మారెడ్డి గారు కూడా కొంత కాన్సన్ట్రేట్ చేయండి ఊరి మీద, మీరు పట్టించుకోలేదు అని అంటే నేను ఎప్పుడు కూడా పూర్తి స్థాయి రాజకీయ నాయకుని కాదమ్మా, కానీ కుటుంబం కాంగ్రెస్ కుటుంబం కాబట్టి కాంగ్రెస్ పక్షాన ఉంటాం ఎప్పుడైనా అని చెప్పడం జరిగింది. అది కాస్త కొంచెం మరి రిటైర్మెంట్ చాలామంది కూడా కౌలుకెళ్ళి చాలా మండలాలలో కూడా అడిగారు, కానీ నేను ఒక వెల్దుర్తి మండలికి వచ్చిన పోతుంది. నేను వెల్దుర్తి మండలికి వచ్చిన 10 సంవత్సరాల ఎమ్మెల్యేగా ఏ మండలి కూడా తిరగలే, ఎక్కువ సార్లు కూడా వెల్దుర్తికే రావడం జరిగింది. చాలా వరకు కూడా సంతృప్తికరంగా ఉన్నది. 10 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యేగా పనిచేసి మరి చాలా సంతృప్తి కూడా చెందినాం. చాలా సంతోషం. ఎవ్వరం కూడా భయపడవలసిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే మాజీ అయితే మరి శాశ్వతంగా ఉంటుంది. పేలాలు తల్లే వరకు కూడా, చనిపోయే వరకు కూడా దీన్ని ఎవరు తీసేటోళ్ళు లేడు, ఎవరికి అధికారం లేదు. ఒక
ఒక భారతదేశ స్వాతంత్ర పౌరునికే ఉంటుంది, మాజీలకే ఉంటుంది. అందుకే ఎవ్వరు కూడా అసంతృప్తి చెందవలసిన అవసరం లేదు. రాజకీయాలలో ఒడదోట్లు వస్తాయి. 5 సంవత్సరాలు కానీ రాజకీయాలలో ఎప్పుడైనా అనుకుంటాం గొడవ మీద సున్నం ఎంతనో మరి పదవి కూడా అంత అనేది కూడా ఉంటుంది కనుక సరిగ్గా దాన్ని పట్టుకొని ఎలాడుకుంటూ ఉంటే శాశ్వతంగా ఉంటాం. మా దగ్గర విఠలరెడ్డి సాబ్ ఉండే ఎమ్మెల్యే, జగన్నాథరావు కూడా ఎమ్మెల్యే ఉంటుండే. జగన్నాథరావుని ఎమ్మెల్యే అనకపోదు, విఠలరెడ్డి సాబ్ని ఎమ్మెల్యే అంటారు. ఎందుకంటే రోజు ప్రతి దినం ప్రజలలో ఉంటుండే కనుక ఎమ్మెల్యే సాబ్ అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.